వింధ్య ఆ ఫ్లెక్సీ వైపు అలానే ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. చక్కని సూట్లో వినయ్ మెరిసిపోతున్నాడు. మాధవ్ వివరించాడు. అతను వినయ్ సార్. గత 4 ఏళ్లుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకుంటున్నాడు. ఫారెన్లో ఉంటూ డెప్యుటేషన్ మీద 6 నెలల క్రితం ఇక్కడికొచ్చాడు. ఇక్కడి వాళ్లను ట్రైనింగ్ చేసేందుకు పిలిపించాము అని చెప్పాడు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేయబోయే టీం లీడర్ కూడా అతనే అంటూ చెబుతున్నాడు. ఓ వెరీ నైస్ అంటూ మెచ్చుకున్నారు రాజుగారు. కూతురి వైపు చూశాడు. ఎస్ డాడ్, వెరీ నైస్ అంది వింధ్య మనసులో తెగ సంతోషపడిపోతూ. సార్, ఫస్ట్ లంచ్కు వెళ్దామా? తర్వాత చిన్న డెమో ప్రెజెంటేషన్ ఉంటుంది అన్నాడు మాధవ్. నో, ముందు మీటింగ్ అండ్ డెమో, తర్వాత లంచ్ అన్నారు రాజుగారు. ఎంతసేపు? గంటలో అవుతుంది కదా అని అడిగాడు. ఎస్ సార్, గంటలోపే అవుతుంది అని బదులిచ్చాడు మాధవ్. మీటింగ్ హాల్లోకి రమ్మని వినయ్కి కబురు పంపాడు. రాజుగారు, వింధ్య, వెంట వచ్చిన వింధ్య ఇండస్ట్రీ స్టాఫ్ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. వినయ్, అతని బృందం మీటింగ్ హాల్లోకి వచ్చారు. ఫుల్ సూట్లో వినయ్ సినీ హీరోలా మెరిసిపోతున్నాడు. అతన్ని చూడగానే వెంకటరాజు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇక వింధ్య ముగ్ధమోహనం అయ్యింది. వింధ్య వస్తుందని ఊహించని వినయ్ ఆమెను చూడగానే ఒకంత ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో కలిశాయి. కళ్ళతోనే వింధ్యని పలకరించాడు నవ్వుతూ. మాధవ్ వినయ్ని, అతని టీంని పరిచయం చేశాడు. వెంకటరాజు గారు కూడా తమ స్టాఫ్ని పరిచయం చేశాడు. కరచాలనాలు అయిన తర్వాత ప్రత్యేకంగా తన కూతురు వింధ్యని పరిచయం చేశాడు. డాక్టర్ వింధ్య అంటూ. మా అమ్మాయి ఇప్పటి వరకు మా కంపెనీ మీటింగ్స్ దేనికి అటెండ్ కాలేదు. ఎన్ని మార్లు బ్రతిమాలాడినా మా ఇండస్ట్రీస్ని కూడా విజిట్ చేయలేదు. కుటుంబ స్నేహితులు కాబట్టి అపోలో హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంది కాలక్షేపం కోసం. ఈరోజు ఎందుకో తనే ఉత్సాహంగా నాతో వస్తానంది. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అని ఆనందంగా చెప్పారు రాజుగారు. ఇక నా పనులన్నీ మా అమ్మాయి చేతిలో పెట్టేయొచ్చు అన్న నమ్మకం కలిగింది. ఓ వెరీ గుడ్ సార్ అని మెచ్చుకున్నాడు మాధవ్. ఇంకేం సార్, బాధ్యతలు మీ అమ్మాయి చేతిలో పెట్టండి, తనే చూసుకుంటుంది అన్నాడు. ఏమ్మా, ఏమంటావు అని అడిగారు రాజుగారు. షూర్ డాడ్ అంది వింధ్య కాన్ఫిడెంట్గా. సార్, విత్ యువర్ పర్మిషన్ వినయ్కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించమని కోరుతున్నాను అన్నాడు మాధవ్. అతని చేతిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు, ఇంకొన్ని బహుమతులు ఉన్నాయి వినయ్ కోసం. తప్పకుండా మా కొత్త చైర్మన్ కాబోతున్న మా అమ్మాయి చేత చేయిస్తాను అన్నాడు రాజుగారు సంతోషంగా. ఏమా, ఓకేనా అన్నాడు వింధ్య వైపు చూస్తూ. సరే డాడ్ అంది వింధ్య. పెద్ద హాల్ కాబట్టి స్టాఫ్ అందరూ వచ్చారు వినయ్ సెలబ్రేషన్స్ కోసం. అంతమందిని చూడడం రాజుగారికి, వింధ్యకి సంతోషమేసింది. ఒక పెద్ద కేక్, దానిపై కంగ్రాట్స్ వినయ్ అని రాసి ఉంది. మాధవ్ వింధ్యని ఆహ్వానించాడు వినయ్ని సత్కరించడానికి. కెంపు రంగు చీరలో మిలమిలా అందంగా మెరిసిపోతున్న వింధ్యని చూసి అక్కడ ఆడవాళ్ళందరూ అబ్బా ఎంత అందం అనుకోకుండా ఉండలేకపోయారు. మాధవ్ అందించిన గులాబీ బొకేని వినయ్ చేతికందించింది వింధ్య. అతని కళ్ళలోకి చూస్తూ కంగ్రాట్స్ వినయ్ అంది. థ్యాంక్ యూ అన్నాడు వినయ్. మేడం, కేక్ కట్ చేయించండి అంటూ నైఫ్ ఇచ్చాడు వింధ్యకి. ఆమె చేతి నుండి వినయ్ నైఫ్ తీసుకున్నాడు. ఎక్కడ తను చేయి పట్టి కట్ చేయిస్తుందోనని. అది గమనించి వింధ్య నవ్వుకుంది. వింధ్య ఊరుకున్నా అక్కడి లేడీ స్టాఫ్ ఊరుకోలేదు. వినయ్ అంటే అందరికీ వల్లమాలిన అభిమానం, ప్రేమ. అందరూ వచ్చి వినయ్ చేయి పట్టి కేక్ కట్ చేయించారు. మహామొహమాటంతో కూడిన సిగ్గుపడిపోయాడు వినయ్. అందరూ కేక్ తీసుకొని అతని నోట్లో కుక్కారు. కొందరైతే మొహానికి రాశారు. ప్లీజ్ ప్లీజ్ అంటున్న వినయ్ మాటలు వారు వినిపించుకోలేదు. ఒక అమ్మాయి అయితే ముద్దు పెడతా జాగ్రత్త అని చెవిలో చెప్పి బెదిరించింది. అమ్మో ప్లీజ్ మీను అని వారించాడు. పక్కనే ఉన్న వింధ్య అన్నీ వింటూ మనసులో నవ్వుకుంటుంది. ఈ ప్రవరాక్యుడికి ఇంతమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ అని ఆశ్చర్యపోయింది. వెంకటరాజు గారు దూరం నుంచి వేడుకల్ని గమనిస్తున్నారు. వినయ్ అంటే ఎందుకో అతనికి చాలా సదాభిప్రాయము, మంచి నడవడిక, హూందా ప్రవర్తన, అంతకు మించి కొత్త వాత్సల్యం కూడా కలిగింది. లేచి వినయ్ దగ్గరికి వచ్చాడు. డాడీ రావడం చూసి వింధ్య ఆసక్తిగా చూసింది, ఎందుకా అన్నట్లు. మాధవ్ వైపు తిరిగి, మీ కంపెనీ తరపున మీ బహుమానాలు వినయ్కి ఇచ్చారు. మీ పర్మిషన్తో నేను ఇది ఇస్తున్నాను అని తన చేతికున్న లావుపాటి గోల్డెన్ బ్రాస్లెట్ తీసి వినయ్ చేతిని తీసుకొని అలంకరించాడు. అయ్యో సార్ ప్లీజ్ అని వినయ్ వారిస్తున్నా వినిపించుకోలేదు రాజుగారు. ఇది నీ ప్రతిభకి, నమ్రతకి నాకు తోచిన చిన్న బహుమానం, కాదనకు, గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు. మొహమాట పడుతూనే
థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞతపూర్వకంగా అభివాదం చేశాడు. తండ్రి చర్యకు వింధ్య ఉబ్బితబ్బిబ్బయింది. తన పర్సులోంచి లాలీపాప్ తీసి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు వినయ్ చేతిలో పెట్టింది. అది చూసిన వినయ్ ఎవరైనా చూస్తారేమోనని టక్కున జేబులో పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు వింధ్యతో. కొంతసేపటి తర్వాత వినయ్ మరియు అతని టీం, వెంకటరాజు, అతని స్టాఫ్ తప్ప అందరూ మీటింగ్ హాల్ నుంచి నిష్క్రమించారు. వినయ్ ప్రజెంటేషన్ మొదలుపెట్టాడు. అతనికి సహాయంగా నలుగురు అక్కడే కూర్చొని పవర్ పాయింట్ తాలూకు స్లైడ్స్ వేస్తున్నారు. మాధవ్ అక్కడే కూర్చొని గమనిస్తున్నాడు. ఏదైనా టాపిక్ వినయ్కి వదిలితే ఇక అతను ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంత డెడికేషన్ ఉంది ప్రొఫెషన్ మీద. అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాడు. వింధ్యకు వినయ్ చెప్పేదేది వినిపించడం లేదు. తదేకంగా అతన్నే చూస్తూ ఊహల్లో తేలుతోంది. చాలా క్రిస్పీగా 10 నిమిషాలలో వింధ్య ఇండస్ట్రీస్ అవసరాన్ని బట్టి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చాడు వినయ్. అతని వివరణ వెంకటరాజుకి, అతని బృందానికి తెగ నచ్చేసింది. వారు చాలా ప్రశ్నలు సంధించారు. ప్రతిదానికి ఓపికగా తడుముకోకుండా శతావధానిలా వివరణ ఇచ్చాడు వినయ్. వింధ్య ఇండస్ట్రీస్ కోడింగ్ టీం కూడా తమ సందేహాలు వెలిబుచ్చారు. వారికి కూడా తెలియని కొన్ని అద్భుతమైన పరిష్కారాలను చెప్పాడు వినయ్. వారందరూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందరూ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. మాధవ్, రాజుగారు, వింధ్య వారితో జత కలిపారు ఆనందంగా. వింధ్యకైతే వినయ్ని అలా చూస్తుంటే స్కూల్లో అతని విశ్వరూపం సాక్షాత్కరించింది. అందుకే అంత క్రేజీ వినయ్ అంటే అందరికీ అనుకుంది. వెంకటరాజు గారు లేచి, నేను మొదటిసారి ఇలాంటి సాఫ్ట్వేర్ మీటింగ్కి రావడం. అది మా అమ్మాయి వింధ్య ప్రోద్బలంతో వచ్చాను. మామూలుగా అయితే మా స్టాఫ్ తామే ఇటువంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడికి రావడం, వినయ్ వివరణ వినడం చాలా సంతోషంగా ఉంది. సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియని నాకు కూడా చక్కగా అర్థమైంది. అందుకు వినయ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకే ఇస్తున్నాము. మా అమ్మాయి వింధ్య సొంతంగా ఈ ప్రాజెక్ట్ను కోఆర్డినేట్ చేస్తుంది అంటూ కూతురి వైపు చూశాడు. ప్రతిగా వింధ్య సంతోషంతో ఎస్ డాడ్ అంది ఉత్సాహంగా. మీటింగ్ పూర్తవడంతో అందరూ లేచి లంచ్ హాల్కి చేరారు. చాలా పెద్ద హాల్ అది. రౌండ్ టేబుల్స్, వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి. పదార్థాల గుమగుమలు, కమ్మని వాసన వస్తున్నాయి. ఒక టేబుల్ దగ్గర రాజుగారు, వింధ్య, మాధవ్, వినయ్ కూర్చున్నారు. రాజుగారికి వినయ్ బాగా నచ్చడంతో మాటలు మొదలుపెట్టాడు. అతని ఊరు భీమవరం అని తెలిసి తెగ సంతోషపడిపోయాడు. ఎందుకంటే వారిది అదే ఊరు కాబట్టి. అక్కడ రాజుగారికి 100 ఎకరాల మాగాణి భూమి ఉంది. రాజుగారు ఒక టర్మ్ రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. లెక్క పెడితే రాజుగారి ఆస్తి 1000 కోట్లు దాటింది. అందులోనూ అంతటికి వారసురాలు వింధ్య ఒక్కతే, ఇంకెవరూ లేరు. అవన్నీ వింటుంటే వినయ్కి కంగారు మొదలైంది. ఎవరైనా తనకు తగ్గ అమ్మాయిని చూసుకుంటే మేలేమో అన్న మీమాంసతో పడ్డాడు. అయినా తనేమీ వింధ్యతో ప్రేమలో పడలేదుగా. వింధ్య తృప్తి కోసం తండ్రికి జాతకం పంపాడు. అది కుదరాలి. కుదిరిన రాజుగారు, నాన్నగారు ఒప్పుకోవాలి. అప్పటికి గాని కథ సుఖాంతం కాదు. అందులోనూ ఈ ప్రేమలు అవి తన మనసుకు ఏమాత్రం సరిపోవు. అందులోనూ తనేమీ అంత అదృష్టవంతుడు కాదు వింధ్యతో తన వివాహం జరిగేందుకు. ఏవో అద్భుతాలు జరిగితే తప్ప అది సాధ్యం కాని పని. ఇప్పుడున్న జీవితంలో తను ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఏ అలవాటు లేని తనకు భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక వరం సాఫ్ట్వేర్ కోడింగ్. అదే తన జీవితానికి మధురమైన వ్యసనం. అలా ఆలోచనలో మునిగి ఉన్న వినయ్ రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. వింధ్య కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతోటి పలకరించింది. ఏమీ లేదు అంటూ కళ్ళతోని సమాధానం చెప్పాడు వినయ్. వింధ్య, వినయ్ కనులతో మాట్లాడుకోవడం రాజుగారు గమనించారు. ఎక్కడ ఉంటున్నావు వినయ్ అని అడిగాడు రాజుగారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సార్. మేము అదే రోడ్లో ఉంటాము. నువ్వెక్కడ ఉండేది? వీర్రాజు గారి ఇంట్లో సార్. అరే భలేవాడివే. వీరాజు గారు మా అన్నయ్య గారు. మేము మీ ఇంటి పక్కనే ఉండేది. నిన్ను ఎప్పుడు చూడలేదే. అన్నయ్య 2 నెలల క్రితం చెప్పాడు ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి 2nd ఫ్లోర్ ఇచ్చానని. ఓ అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ వింధ్య వైపు తిరిగి అన్నాడు. ఓ అంది వింధ్య ఏమీ తెలియనట్లు. ఆ విషయం రాజుగారు పసిగట్టారు. చాలా సంతోషం వినయ్.
నిన్ను ఇలా కలవడం. రేపు శనివారం, మీకు వీక్ ఆఫ్ కదా, మా ఇంటికి లంచ్కి రాకూడదు అన్నాడు. నో సార్, నాకు పని ఉంది ప్లీజ్ అన్నాడు. పనులు ఎప్పుడు ఉంటాయి లేవయ్యా, మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాము, నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటికి వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను. నా భార్య వింధ్య ఇద్దరు ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్పకుండా రేపు లంచ్కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు. ఇక తప్పెట్లు లేదు అనుకొని తల అటు ఇటు ఊపుతూ అన్యమనస్కంగా సరే సార్ అన్నాడు వినయ్. ఎందుకో అతనికి అంత ఆస్తులు కల వాళ్లతో స్నేహం అంతగా రుచించడం లేదు. అయినా తప్పేట్లు లేదుగా అని లోపల మదన పడుతున్నాడు. వింధ్య అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి, వినయ్ ఇష్టాల గురించి ఆలోచిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.